హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్. మన కాక్రోచ్ వీడియోస్ ఛానల్ని దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నా మీకు. నేను అందుకోసమే ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈవినింగ్ 7 అవుతుంది. చిన్న ఒక మాట చెప్పాలని చెప్పేసి మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అంటే ఏంటంటే నాకు ఎదురైన చిన్న అనుభవం. ఎందుకంటే నేను చిన్నగా పర్సనల్గా నా గురించి చెప్పాలంటే నేను చిన్నప్పటి నుంచి చాలా కష్టపడి పెరిగిన. మా చెల్లెళ్ళు, అమ్మ కానీ అందరూ చిన్నప్పుడే నాన్న చనిపోయింది కాబట్టి కొంచెం కష్టాల పాలు అందరితోని కొంచెం అందరి దాంట్లో కొంచెం చులకన కావడం కానీ, ఎందుకంటే ఇక పేదవాళ్ళు ఎలా అయినా పేదవాళ్ళే అని చాలామంది జనాలు కానీ చులకన చూడడం కానీ అలాంటివన్నీ చూసా ఫ్రెండ్స్. అయితే లైఫ్‌లో ఒకటి నాకేం అర్థమైందంటే అంతే, ఉంటే డబ్బైనా ఉండాలి, లేదా మంచి బలగమైన బంధువులైనా ఉండాలి. అంటే సపోర్ట్‌గా డబ్బు లేకున్నా గానీ బంధువులు సపోర్ట్ అయినా ఉండాలి. ఆ బంధువులు గూడా ఈరోజు రేపు ఏం చేస్తున్నారంటే మన దగ్గర డబ్బుంటేనే బంధువులందరూ మన దగ్గరికొస్తున్నారు. లేదా మనతోని ఎంత మాట్లాడాలనో అంతే మాట్లాడి బంధువులు దూరమైతున్నారు. ఇంకోటి ఇంకోటేందంటే అంతే, మనము ఎదుటి వాళ్ళు తప్పు చేసి గూడా కాదు నువ్వే తప్పు చేసినావు, నేను అట్లా అనలేను, అట్లా చెయ్యలేను అని వాదిస్తారు చూసినావా మూర్ఖులుంటారు. వాళ్ళతో అస్సలు చాలా దూరం ఉండాలి. ఎందుకంటే ఈ జనరేషన్ గానీ, ఈ సమాజం గానీ చాలా చెడిపోయింది ఫ్రెండ్స్. మనిషి వాళ్ళకి అసలు రోజులు లేవు ఇక్కడ. చాలా బాధలు గానీ, చాలా కష్టాలు గానీ, చాలా అన్నీ అనుభవించిన వాడికే జీవితం అంటే ఏందో తెలుస్తది. కొన్నిసార్లు తగ్గి మాట్లాడినా గానీ మనల్ని చులకన చూస్తారు. ఎందుకంటే వీడికేం చేత కాదు, వీడు నేనేది చెప్తే అదే చేస్తున్నాడు అని చెప్పేసి చాలా చులకన చూస్తారు. అది కూడా ప్రాబ్లమే ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి సపోర్ట్ అంటే మనం అంతే, ఏదైనా సరే ఒక సాధించాలి మనం. చిన్న జాబ్ అయినా సరే, ఏదైనా సరే చిన్నగా ఏదైనా చేసుకోవాలి, రెగ్యులర్‌గా జాబ్ చేసుకోవాలి. మన దగ్గర కొంత మనీ అమౌంట్ అనేది ఉండి ఎవ్వరిని ఏమనకుండా నీ జాబ్ నువ్వు చేసుకుంటా ఉంటే కూడా అది కూడా చులకనైపోతుంది సమాజంలో. అట్లా ఉంటే జాబ్ అయినా ఉండాలి, లేదా బంధువులైనా ఉండాలి సపోర్ట్‌గా.